సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 4 రోజుల క్రితం ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో 10 ఏళ్ల బాలుడి శవం ఆచూకీ లభ్యం. రామచంద్రపురంలో నివాసం ఉండే స్వాతి కుమారుడు విష్ణువుగా గుర్తించిన పోలీసులు రామచంద్రపురంలో తల్లి కొడుకు మధ్య మనస్పర్ధల కారణాలతో తిట్టాడని కుమారుడిని గొంతు నులిమి హత్య చేసిన తల్లి స్వాతి చంపి ఉరివేసుకున్నాడు అనే సీన్ క్రియేట్ చేసి రెండవ భర్త సహకారంతో మృతదేహాన్ని రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో పడేశారు. ఈ సమాచారాన్ని తెలుసుకుని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితురాలు స్వాతిని రిమాండ్కు తరలించారు. సార్ ఈ నెల 11వ తారీఖు నాడు మాకు ఒక అన్నోన్ బాయ్ డెడ్ బాడీ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన పడి ఉన్నది క్యాండిడేట్ స్కూల్ సమీపంలో అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా డిఏ గారు టీము పోయి వెరిఫై చేయడం జరిగింది. బాయ్ ఇక్కడ మెడ మీద గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. దాని విషయంపై కంప్లైంట్ మర్డర్ కేసుగా నమోదు చేసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఈ విషయంలో బాయ్ ఐడెంటిటీ గురించి మనం పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల ద్వారా వివిధ మీడియాలకు అందరికీ తెలియజేయడం ద్వారా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ భాగంగా అతని బాయ్ కిరాయికి ఉండే ఇల్లు మనకు ఐడెంటిఫై అయింది. తర్వాత అక్కడ ఎవరుంటారు ఏంది అని వాళ్ళ ఐడెంటిటీ మనం తెలుసుకొని ఆ బాయ్ వాళ్ళ మదర్ని బాయ్ వాళ్ళ స్టెప్ ఫాదర్ని మనం ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాళ్ళని మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ మదర్ 10వ తారీఖు నాడు సాయంత్రం సమయంలో మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా తిన్న తర్వాత బాయ్ ఆ మదర్ని ఏదో తిట్టిండని చెప్పి ఆవేశం మీద లేడీ బాయ్ వాళ్ళ మదర్ పీక గట్టిగా పట్టుకొని ఉత్తరంతో అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత మీకు ఏం చేయాలో అర్థం కాక ఒక సీన్ని క్రియేట్ చేస్తూ టవల్ మెడకు చుట్టి అతను ఉరేసుకున్నట్టుగా ఒక సీన్ని ఇక్కడ ఒక కిటికీకి ఉరేసుకున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి తన బెడ్రూమ్లో ఉంటే అప్పుడే వాళ్ళ కూతురు